హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. 2024 సంవత్సరంలో వచ్చిన బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ చిత్రాల్లో కల్కి 2898 ఏడి సినిమా ఒకటి. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకి మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఫ్యూచర్ని కళ్ల ముందుకు తీసుకొచ్చిన కల్కి సినిమాకి 1000 కోట్లకు పైగా వసూలు నమోదయ్యాయి. ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్ పాత్రకి మంచి స్పందన దక్కింది. కమల్ హాసన్ పాత్ర ఉన్నప్పటికీ ఆయన కనిపించింది కొద్ది సమయం మాత్రమే. ఇక దీపికా పదుకొని సైతం కొన్ని సీన్స్కి పరిమితమయ్యింది. పైగా ప్రభాస్కి జోడీగా ఆమె నటించలేదు. అయినా కాన్సెప్ట్ విభిన్నంగా ఉండడంతో పాటు పురాణాలను భవిష్యత్తుకు లింక్ చేసి చూపించిన తీరుకి అంతా ఫిదా అయ్యారు. కల్కి సినిమాలోనే సీక్వెల్ ఉంటుంది అంటూ అధికారికంగా ప్రకటించారు. కథను మధ్యలో ఆపేసిన దర్శకుడు నాగ్ అశ్విన్ సీక్వెల్ను ఎప్పుడు తీసుకుని వస్తాడా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు సినిమాను చూసిన వారు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య జరిగిన ఒక ఫిల్మ్ ఫెస్టివల్లో ఇప్పటికే కల్కి సీక్వెల్ షూటింగ్ కొంతమేరకు జరిగింది. త్వరలోనే నాగ్ అశ్విన్ సీక్వెల్ షూటింగ్ ప్రారంభిస్తారని నిర్మాతలు పేర్కొన్నారు. తాజాగా మరోసారి నిర్మాత అశ్విని దత్ కల్కి సీక్వెల్పై స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇంటర్వ్యూలో అశ్విని దత్ మాట్లాడుతూ కల్కి 2898 ఏడి సీక్వెల్ను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు. రెండో పార్ట్లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాత్రలు కీలకంగా ఉంటాయి. ముఖ్యంగా కమల్ హాసన్ ఎక్కువగా కనిపిస్తారు. ప్రభాస్, కమల్ హాసన్ కాంబినేషన్ సీన్స్ ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ ముగ్గురితో పాటు దీపికా పదుకునే పాత్ర సైతం సెకండ్ పార్ట్లో కంటిన్యూ కానుంది. కొత్త నటీనటులను తీసుకునే విషయమై నాగ్ అశ్విన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి షూటింగ్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ఆయన కల్కి సీక్వెల్ గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. సీక్వెల్లో ఎక్కువ మహాభారత సన్నివేశాలు ఉంటాయని, శ్రీకృష్ణుడి పాత్రను మరింతగా చూపించే అవకాశాలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు దర్శకుడు నాగ్ అశ్విన్ ఏ చిన్న లీడ్ కూడా ఇవ్వలేదు. కనుక ఇప్పటి వరకు సీక్వెల్ గురించి వచ్చిన వార్తలు అన్నీ పుకార్లే. ఏప్రిల్లో సినిమా షూటింగ్ ప్రారంభమైతే ఎప్పుడు ఏమైనా లీకులు వస్తాయేమో చూడాలి. ప్రభాస్ ఈ ఏడాది మారుతి దర్శకత్వంలో నటిస్తున్న రాజాసాబ్ సినిమాతో పాటు హను రాఘోపుడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వచ్చే ఏడాదిలో సలార్ 2తో పాటు కల్కి 2లో సినిమాలతో రాబోతున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.